నరేంద్ర మోడీ దెబ్బకి పరుగులు పెట్టుకుంటూ అమెరికా రాయబారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి పరిగెత్తుకెళ్ళి కూల్గా చేసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు? అమెరికాకి సంబంధించినటువంటి డాలర్ల బాండ్లు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మేసి ఆ డబ్బులతో రిజర్వ్ బ్యాంక్ దగ్గర బంగారపు నిధులని అంటే బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టిస్తున్నారు. దీంతో యుఎస్ ట్రెజరీ బాండ్స్ అనేటటువంటిది దెబ్బతినేస్తున్న దాని బలహీనపడేటటువంటి పరిస్థితి అయిపోయింది. దీంతో ఆర్బీఐ గవర్నర్ దగ్గరికి అర్జెంటుగా కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే అమెరికా రాయబారి ఉన్నాడో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సెర్గియో గౌర్. వెళ్ళి దీన్ని తగ్గించమని బతిన్లాడుతున్నటువంటి పరిస్థితి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి చెప్పమంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తద్వారా ఆర్బీఐ ఇప్పటికే యుఎస్ ట్రెజరీ బాండ్స్ని $200 బిలియన్ అమ్మేసేసి బంగారాన్ని కొంది. రాబోయేటటువంటి రోజులు ఇది కొనసాగితే కనుక డాలర్ పతనం అన్నటువంటి పతాక స్థాయికి చేరుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అడుగు పడుతోంది.